హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ వంటలు. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ అటుకుల దోశ. అటుకుల దోశ ఇలా స్మూత్ గా వస్తుందండి. ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దోశ పిండి లేకపోయినా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. సింపుల్ గా అయిపోతుంది. దీన్ని పల్లి చట్నీ లేదా టమాటా చట్నీతో కూడా తినొచ్చు. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. దీనికోసం ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. దీన్ని వాటర్ వేసి ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 2 నిమిషాలు అయితే సరిపోతుందండి అటుకులకి. అలాగే అటుకులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. దీన్ని కూడా వాటర్ వేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇది రవ్వ కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్ మొత్తం రిమూవ్ చేసుకుంటూ వేరొక బౌల్లోకి వేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న రవ్వని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టుకున్న అటుకుల్ని అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. తగినంత ఉప్పు, చిటికెడు సోడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకి పిండి రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత స్మూత్ గా వచ్చింది పిండి కూడా. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దోశలు వేసుకోవాలి. చూడండి దోశలు కూడా విరిగిపోకుండా మంచిగా వస్తుంది స్మూత్ గా. చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కలర్ వచ్చిన తర్వాత ఇలా దోశని తిప్పి వేసుకోవాలి. చూడండి దోశ గోల్డ్ కలర్ ఎంత మంచిగా వచ్చింది. ఇలా రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మీకు ఇంకో దోశ కూడా వేసి చూపిస్తాను. ఇలా మంచిగా తిప్పేసుకున్న తర్వాత ఇలా దీనిపైన మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని దీనిపైన మంచిగా కలర్ వచ్చిన తర్వాత దోశను తిప్పి వేసుకోవాలి. ఇలా అన్ని దోశలు వేసుకుంటే సరిపోతుంది. మనకి అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇలా దోశ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్మూత్ గా ఉంటుంది. అందరికి నచ్చేలా మంచిగా కలర్ వస్తాయి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని టమాటా చట్నీతో, పల్లి చట్నీతో కూడా తినొచ్చు. చూడండి చాలా స్మూత్ గా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.